జగన్ ఐటీ ఆర్మీ అన్నటువంటి ఒక యాప్లో ఈ బార్కోడ్లో స్కాన్ చేసుకున్న మొత్తం ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ ఐటీ ప్రపంచంలో ఇంతమంది యువకులు బయట దేశాలలో కానీ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే, ముంబై లాంటి నగరాలలో ఈ వెనుకబడిన ప్రాంతాల నుంచి వెళ్లి వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రింబర్స్మెంట్ వల్ల అన్నటువంటిది గర్వంగా చెప్పగలుగుతాం. సామాన్యుడు కూడా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించేటువంటి ఒక దేవుడు లాంటి మనిషి రాజశేఖర రెడ్డి గారు. దాన్ని కంటిన్యూ చేస్తూ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన, వసతి దీవెన రూపంలో క్రమము తప్పకుండా తల్లుల అకౌంట్లో వేసి వాళ్ళ చదువును ఎంకరేజ్ చేసేటువంటి ఒక గొప్ప నిర్ణయానికి నాంది పలికారు. ఈరోజు మాలాంటి వెనుకబడిన ప్రాంతాలలో కొద్దో గొప్ప పేదరికం తగ్గి గ్రామాలలో ప్రజలు కొంచెం సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం ఐటీ. ఈ ఐటీ పీపుల్ బయట సెటిల్ అయ్యి కానీ వాళ్ళ సొంత ప్రాంతాలని మరవకుండా అక్కడ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకుంటూ అనేక రంగాలలో వాళ్ళు అనేక మంది యువతను కూడా వాళ్ళు ఆదర్శం అవుతున్నారు. వాళ్ళకు ఉన్నత చదువులు చదువుకునేటువంటి అవకాశాలను వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు, రాయచూటి నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ఐటీ ఉద్యోగులందరికీ కూడా ఈ విషయంలో నేను ఎప్పుడు సదా రుణపడి ఉంటాను. ఈ ప్రాంత అభివృద్ధికి కానీ వాళ్ళకి అవసరం వచ్చినా తోడుంటానని తెలియజేసుకుంటూ, అలాగే భవిష్యత్తులో స్టార్టప్ కంపెనీస్ని ఎలాగ మన ప్రాంతంలో కూడా చేయాలనేటువంటి ఆయన ఐటీ వాళ్ళతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవాలనేట్టుగా ఒక ఆలోచన ఉంది. అలాగే ఈరోజు పండగ అయినా కూడా ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ ఆర్మీ అన్నటువంటి జగన్ ఆర్మీ అందరం కూడా ఇక్కడ సమావేశమైనాం. మేము ఖచ్చితంగా కూడా రాబో రోజులలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కానీ అన్ని రంగాలలో ఈ జగన్మోహన్ గారి ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలు చేసిన మంచి విషయాలు ప్రజలకి తీసుకెళ్లాలా అని చెప్పి అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకోవటం, వీళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం.